హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఇదైతే మొన్నటి మండే రోజు వ్లాగ్ అండి. మీకు ఈ టైటిల్ చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది కదా. ఇంకా ఈరోజు అయితే ఫైనల్గా బెంగళూరుకి అయితే వెళ్తున్నాము. అండ్ మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారండి, అండ్ తమ్ముడు కూడా వెళ్ళిపోయాడు. తమ్ముడు ఇంకా కిందకైతే టికెట్ బుక్ చేసేసుకున్నాడు. అంటే 1 మంత్ అయిపోయింది కదా. ఇంకా అక్కడ ఆఫీస్ అవన్నీ ఉంటాయి కదండి. మా తోటికోడలు వాళ్ళైతే చెప్పకుండా సర్ప్రైజ్ లాగా వచ్చారు. అంటే 1 మంత్ అవుతుంది కదా, అండ్ డాడీకి హెల్త్ బాగోట్లేదు, పరామర్శిద్దామనేసి కార్ వేసుకొని వచ్చారండి. ఇంకా వాళ్ళు వచ్చేటప్పుడు స్వీట్స్ అవన్నీ తీసుకొచ్చారు. ఇంక ఇక్కడ ఉన్నా కూడా పాడైపోతాయి అనేసి అవి కూడా కొన్ని అయితే ప్యాక్ చేశాను. అండ్ ఇంట్లో అంటే కొన్ని సామాన్లు ఉంటాయి కదా, మా డాడీ యూజ్ చేయని అవన్నీ ఇంకా ఎవరు వాడతారు చెప్పండి. అలాంటివి కొన్ని వేస్ట్ అయిపోతాయి అన్నీ కూడా ప్యాక్ చేసేసుకున్నాను. అండ్ అసలు అనుకోలేదు బెంగళూరుకి ఇంత ఫాస్ట్గా. అంటే ఏమైపోయిందంటే, నేను మా డాడీకి ఒకటే చెప్పాను, నువ్వు వస్తేనే నేను బెంగళూరుకి వెళ్తాను నాన్న, లేదంటే నేను ఇక్కడే ఉండిపోతాను అనేసి. మా హస్బెండ్ ఒక 2 డేస్ బ్యాక్ వెళ్ళిపోయినా కూడా నేనైతే ఆయనతో వెళ్ళలేదండి. ఎందుకంటే ఇప్పుడు నేను వెళ్ళిపోతే మా డాడీని రమ్మన్నా కూడా రారు ఆయనైతే. ఇంకా అంటే వెంటుండి తీసుకొని వెళ్దామనేసి డిసైడ్ అయ్యాను. అండ్ కొన్ని బ్యాంక్ పనులు ఏవో ఉన్నాయనేసి ఇంకా మా డాడీ అయితే కొంచెం డిలే చేశారు. కానీ ఇంకా ఆ రోజు ఈవినింగ్కి అయితే టికెట్లు కూడా ఉన్నాయండి. అసలు నా అవతారం చూసారు కదా. ఇంట్లో ఫుల్ అంటే చెప్పాను కదండి, మేడ్ కూడా ఎవ్వరు ఇక్కడ రావట్లేదు అనేసి. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒక్కింటికి ఒక్క చాకలి వాళ్ళే ఉంటారంట. ఇంకా దానికి వాళ్ళు 30,000 ఎంతో అడిగారండి ఈ ప్రాసెస్కి. అలా ఇస్తాము అన్నా కూడా ఇంకా వాళ్ళు ఏంటంటే ఇంకా అంటే ఎక్కువ డిమాండ్ చేయడము అదంతా, ఇంకా వేరే వాళ్ళని కూడా రానివ్వలేదు. ఇంట్లో పని ఇదంతా కూడా చాలా ఎక్కువైపోయింది. కొంచెం బెంగళూరుకి వెళ్తే అక్కడ కొంచెం హౌస్ హెల్ప్ అవన్నీ ఉంటాయి. అండ్ పిల్లలు స్కూల్ కూడా చాలా డేస్ అయిపోయింది కదా. నేను ఇల్లు అలా వదిలేసి వచ్చేసానండి. అసలు ఆ పరిస్థితి ఏంటి, మళ్ళీ ఇప్పుడు అక్కడికి పోయినా కూడా ఇంకా అంటే మా హస్బెండ్ వెళ్ళిపోయారు కదా, ఆయనకు కూడా కష్టంగా ఉంటుంది అనేసి ఫైనల్గా మండే రోజు అయితే బయలుదేరాము. ఇంకా వెళ్ళేటప్పుడు కూడా మొత్తం ఇక్కడ అంతా సర్దేశానండి. డాడీకి కావాల్సినవన్నీ కూడా అంటే డబ్బాలలో ప్యాక్ చేసేసి నీట్గా పెట్టాను. అండ్ అనవసరం అన్నీ కూడా తీసి పారేసానండి. కిచెన్లో అయితే ఎంత సామాన్ అయిపోయిందో, అనవసరపు గిన్నెలు. అండ్ ఎవరికైనా అంటే పని చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళకి ఇచ్చేసాము. వేస్ట్గా ఉన్నా కూడా ఇంట్లో బొద్దింకలు అలా అంతా వచ్చేస్తాయి అనేసి రోజు కొద్దిగా సర్దాను. ఇప్పుడు వెళ్ళేటప్పుడు కూడా చెప్పాను కదా, మార్నింగ్ తోటికోడలు వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారనేసి ఇంకా వాళ్ళకి కుకింగ్ అండ్ అవన్నీ కూడా ప్రిపేర్ చేశాను. సో ఆ గిన్నెలే ఉండుంటే ఇంకా ఈవినింగ్ వెళ్ళే ముందు అయితే మొత్తం అన్నీ కూడా కడిగేశాను. నాకైతే టెన్షన్ వచ్చేసిందండి, ఎందుకంటే బస్ ఏమో 6కే, ఇంకా నేను ఈ టైంకి గిన్నెలు క్లీన్ చేస్తాను. ఇదంతా 4 అవుతుంది. అంటే అనుకోకుండా టికెట్ అయితే బుక్ చేసుకున్నాము. మళ్ళీ పండగ సీజన్లో బస్సులు నడుస్తాయో నడవవో, ఇక్కడే మళ్ళీ స్టక్ అయిపోతాము. ఇప్పటికే పిల్లలు ఫుల్గా సతాయింపుడు స్టార్ట్ చేశారండి మా పిల్లలైతే. అంటే మా హస్బెండ్ ఉంటే కొంచెం పర్లేదు, కానీ ఆయన కూడా లేకపోయేసరికి అసలు ఫుల్ సతాయింపు. అసలు నాకు కూడా అంటే ఈ పిల్లల్ని మేనేజ్ చేయడము, ఇల్లు అండ్ నిజంగా లిటరల్లీ అండి, నేను కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులు అయిపోతుందో నాకు అసలు నిద్ర పట్టట్లేదు. నైట్ మెయిన్ ఏంటంటే నైట్ అంతా మెలుకుతూనే ఉంటున్నానండి. అమ్మ బాబోయ్, నాకు ఏమైనా అయిపోయిందా, సరేలే ఇంకా అక్కడికి పోయినాక ఒకసారి డాక్టర్ కూడా చెకప్ చేయించుకుందాము, ఎందుకు నిద్ర రావట్లేదు. అండ్ నిద్రలో యాంగ్జైటీ లాగా వచ్చేస్తుందండి. అంటే భయంగా ఏడుపు వచ్చేసినట్టు అట్లా డిఫరెంట్గా ఉంది. మరి లో బీపీ ఏమైనా అవుతుందా, అలా ఒకసారి చెక్ చేయించుకుంటే బెటర్ కదా. ఇప్పుడు నేను సిక్ అయిపోయాను అనుకోండి, ఇంకా అసలు చేయడానికి కూడా ఎవ్వరూ లేరు. లిటరల్లీ చాలా బాధగా అనిపిస్తుంది. అసలు లైఫ్ ఒక్క మనిషి లేకపోతే ఎంత ఉంటుంది అనేది, అబ్బా నిజంగా అండి. మెయిన్ అమ్మ అంటే మన హౌస్కి పిల్లర్ అంటే మెయిన్ ఉంటుంది కదా. అమ్ముంటే అన్నీ హ్యాండిల్ చేస్తారు, ఏదైనా చేస్తారు. అసలు అంత స్ట్రాంగ్గా ఎలా ఉంటారండి అమ్మలైతే. నేనైతే నాకు 32 ఇయర్సే, కానీ ఇప్పుడు నేనే అంటే ఇంకా నా ఓపిక, నా ఎనర్జీ అన్నీ అయిపోయాయండి. అసలు నాకు వైరాగ్యం వచ్చేసింది జీవితం మీద అయితే. ఇంకా వచ్చేటప్పుడు ఫుల్గా బట్టలు కూడా ఉండిపోయాయి. యాక్చువల్గా నేను బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు బట్టలు కూడా తెచ్చుకోలేదండి. ఆ రోజు నైట్ హడావిడిగా వచ్చేసాను. ఇక్కడే బట్టలు కొన్నాను, కొన్ని డ్రెస్సెస్ కొన్నాను. సరే ఇంకా అవి కొన్ని ప్యాక్ చేసుకున్నాను, కొన్ని ఇక్కడే పెట్టేశాను కూడా. మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు నాకు తెలిసి నేను అసలు మళ్ళీ ఎప్పుడు వెళ్తానో ఏంటో, అసలు వెళ్తానా లేదా అనేది కూడా డౌటే అండి. అంటే అమ్మ లేకపోతే పుట్టిల్లు అనేది చాలా డిఫరెంట్గా అనిపిస్తుందండి. అసలు నేనైతే మా అమ్మ ఒకరోజు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా చెప్పాను, అమ్మ నువ్వు లేనిది ఒక్కరోజు కూడా ఉండలేనమ్మా,
ఇంట్లో అసలు ఉండాలనిపించట్లేదండి. అదేంటో గానీ అంటే అంతకుముందు దాకా అబ్బా! ఎప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికెళ్తాను, ఎంత హ్యాపీగా ఎక్సైటింగ్‌గా అనిపిచ్చేదా, ఇప్పుడేదో ఇట్లా జైల్లో వేసేసి బంధించినట్టు అలా అనిపిస్తుంది. అమ్మ లేకపోతే అంత డిఫరెన్స్ ఉంటదండి లైఫ్‌లో. అందుకే అండి మీ పేరెంట్స్‌ని మంచిగా వాళ్ళతో మంచిగా టైమ్ స్పెండ్ చేయండి. అండ్ ఎవ్వరైనా లేడీస్ అండి అంటే నార్మల్‌గా మా మమ్మీలాగా హెల్త్ గురించి నెగ్లెక్ట్ చేయొద్దు. కొంచెం పెయిన్ వచ్చినా ఆ రోజు మా మమ్మీకి మార్నింగే కొంచెం లెఫ్ట్ సైడ్ పెయిన్ వచ్చిందంట. అప్పుడే వెళ్ళిపోవాల్సింది. మా మమ్మీ ఏంటంటే ఏం కాదులే, ఏమైతదిలే అనేసి లైట్ తీసుకున్నారు. కానీ అదే ఇంతవరకు వచ్చింది. అంటే ఈ కాలంలో ఎవ్వరిని దేన్ని కూడా నమ్మొచ్చేలాగా లేదండి హెల్త్ విషయంలో. ఓహ్! చూస్తుండగానే అసలు అంటే ఆ ప్రాణాలు అంత ఈజీగా పోతున్నాయి. ఇంకా మా అద్వైత బట్టలు వాళ్ళయి కూడా వాళ్ళైతే హైదరాబాద్‌కి వెళ్ళిపోయారండి. తమ్ముడు ఒక్కడే కెనడా వెళ్తున్నారు. అద్వైత అండ్ మా స్వీటీ వాళ్ళైతే తర్వాత వెళ్తారంట. తన బట్టలు ఇక్కడే మర్చిపోయి వెళ్ళింది. ఇంకా వాళ్ళయి కూడా కబోర్డ్‌లో వేసేసాను. అన్నీ కూడా ఇంకా మనం కొంచెం సర్దేశాననుకోండి నెక్స్ట్ టైమ్ వచ్చేసరికి కూడా ఈజీగా ఉంటది గదా అనేసి అసలు ఇంకా అంటే మళ్ళీ 1 ఇయర్‌కి ఎలాగో మ్యాండేటరీగా వస్తారు కదా వాళ్ళైతే. ఓహ్! అసలు ఎంత హడావిడిగా సర్దుకున్నానో. అంటే మా డ్యాడీకి ఫస్ట్ టైమ్ గదండీ బెంగుళూరు రావడం. మా డ్యాడీ చాలా కంగారు పెట్టేశారు. అంటే మా డ్యాడీ ఏంటంటే అట్‌లీస్ట్ ఒక 1 అవర్ ముందైనా బస్ దగ్గరికెళ్ళి ఉండాలంటాడు. నేనేమో మీకు తెలిసిందే గదా! లాస్ట్ మినిట్ హడావిడి. బట్టలు గూడా ఏదో అలా పెట్టేసి ప్యాక్ చేశాను. ముందే మా హస్బెండ్ ఎళ్ళేటప్పుడే కొన్ని బట్టలైతే తీసుకెళ్ళిపోయారు గూడా. ఎందుకంటే పిల్లలతోనొస్తాను, క్యారీ చేయడం కష్టమనేసి. ఇంకా పిల్లలకైతే ఫుడ్ అయితే తినిపిచ్చేసాను. మార్నింగ్ అయితే మటన్ చేశానండి వాళ్ళొచ్చారనేసి. కొంచెం కర్రీ ఉంటే ఇంకా వీళ్ళు ఎలాగో పిల్లలు తినరు కదా! వాళ్ళకైతే పెరుగన్నం తినిపిచ్చేస్తున్నాను. మళ్ళీ బస్సులో ఇంకా బయట ఎక్కడ ఏ ఫుడ్ గూడా పెట్టనండి. అసలే టైం బాలేదు మాది. ఓహ్! అండ్ మా డ్యాడీ కూడా అస్సలు బయట ఫుడ్ అయితే తినరు. ఇంకా డ్యాడీ కోసమైతే చిక్కుడుకాయ కర్రీ అదైతే ప్రిపేర్ చేశాను. మా డ్యాడీ కూడా మొత్తం సర్దేసుకుంటున్నారు. మా డ్యాడీని చూస్తే కూడా చాలా బాధగా అనిపిస్తుందండి. అసలు ఇంత ఇంట్లో ఎలా ఉంటారు ఒక్కరు తర్వాతైనా అనేసి ఇంకా కొద్ది రోజులైనా నా దగ్గర ఉంచుకుంటే అంటే కొంచెం హెల్త్ సెట్ అయిపోయిందనుకోండి, కొంచెం బెటర్‌గా ఉంటారు కదా! ఒక్కరు ఉండడం నిజంగా చాలా బాధండి. అంటే ఈ ఏజ్‌లో అంటే కొంచెం యంగ్‌గా ఉన్నప్పుడైనా ఏం కాదు కానీ ఏజ్ అయిపోయే కొద్దీ అసలు మాకే నా అంటే మాకెందుకు ఇలా జరిగింది అనేదైతే నా మైండ్ అయితే నిజంగా బుర్ర తిరిగిపోతుందండి బాబు అసలు. ఆహ్, ఏం చెయ్యాలి? ఏంటి? హెల్త్ బాగా ఎఫెక్ట్ అయిపోతుంది. అలా అనేసి నేనే కొంచెం డీలా అయిపోయాననుకోండి, ఇంకా మా తమ్ముడు, మా నాన్న అంటే మనమే కదా కొంచెం స్ట్రాంగ్‌గా ఉండి, నేను కొంచెము అంటే నార్మల్‌గా అట్లున్నాననుకోండి ఓకే. ఇంకా నేను కొంచెం ఏడవడం, బాధపడితే వాళ్ళు ఇంకా నా మీద డబల్ బాధపడిపోతున్నారు. నేనసలు ఆ జుట్టు గూడా దువ్వుకోలేదండి. అప్పటికే ఆల్మోస్ట్ 5 అయిపోయింది. 6కే బస్సు. ఇంకా మళ్ళీ మొత్తం అన్నీ ఒకటికి 2 సార్లు చెక్ చేసుకున్నాను. ఫ్లోర్ అంతా నీట్‌గా ఉందా? బొద్దింకలు ఎక్కువైపోయాయండి. అసలు కొంచెం మనం చూసుకోకపోయినా బొద్దింకలు అండ్ మళ్ళీ మా డ్యాడీ వచ్చేసరికి క్లీనింగ్ వాళ్ళు కూడా ఎవ్వరు ఉండరు కదా! డ్యాడీకి ఇబ్బంది అవ్వద్దనేసి ఇవన్నీ చేశాను. ఇంకా ఫుల్ లగేజ్ ఉందండి. మా హస్బెండ్ తీసుకెళ్ళిపోయారు. అయినా కూడా లగేజ్ ఉంది. మా డ్యాడీ ఏంటంటే ఇంట్లో ఎక్కువగా రైస్ బ్యాగులు ఏయించేసుకున్నారంట అమ్మున్నప్పుడు. అంటే కొంచెం ఎక్కువగానే సంవత్సరంకంతా తగ్గట్టు తీసి పెట్టుకున్నారు ఎక్కువగానే. అవి ఉన్నా కూడా వేస్టే కదా! అండ్ మనము బస్సులో వెళ్ళేటప్పుడు క్యారీ చేస్తే వాళ్ళు ఎక్స్‌ట్రా మనీ తీసుకుంటారంట. అందుకే ఒక పెద్ద ట్రాలీ బ్యాగ్ ఉంటది కదా! అందులో అయితే రైస్ బ్యాగ్ అయితే ఏసాం. మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళిపోయారు. ఇంకా ఇప్పుడు కూడా మళ్ళీ మేమైతే ఒకటి తీసుకెళ్ళిపోతున్నాము. ఇంత లగేజ్ పట్టుకొని అసలు ఎలా ఎళ్తాము, ఏంటి అనేది కొంచెం అయితే అంటే మా పిల్లలకి కూడా అండి ఎప్పుడూ మా ఆయనతోనే వస్తూనే పోతాను గదా! వెళ్ళిపోతాను గదా! పెద్దగా డిఫరెన్స్ అనిపించలేదు. వీళ్ళు అసలు ఎంత అల్లరి చేసేసారో ఏడుపొచ్చేసిందండి నాకు లిటరల్లీ. అంటే బాగా సతాయించారు. మెయిన్ చిన్నోడండి బస్సు దిగినప్పుడు టాయిలెట్‌కెళ్ళొద్దంటాడు. అమ్మ, అమ్మ అని ఏడుస్తూనే ఉంటాడు. అప్పటికి మా డ్యాడీ పట్టుకున్నా గూడా అంటే మా ఆయన దగ్గర ఉంటారు కానీ ఇంకా ఈ తాత ఇదంతా కొత్తగా గదా! అండ్ డ్యాడీ అయితే ఎప్పుడు బెంగుళూరు కూడా వచ్చింది లేదండి. పిల్లలు మా మమ్మీ దగ్గర మళ్ళీ బానే ఉండేవాళ్ళు. మా మమ్మీ బాగా అలవాటు. అండ్ మా డ్యాడీ అంతా కొత్తగా గదా! ఫైనల్‌గా ఎమోషనల్ గుడ్ బై అండి ఈ హౌస్‌కైతే నిజంగా. ఎప్పుడొచ్చినా ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోయేదాన్నో మా అమ్మోళ్ళ ఇల్లు, మా అమ్మ వాళ్ళ ఇల్లు అనేసి. అండ్ ఇక్కడైతే ఫుల్లుగా చెట్లు గూడా ఉండేవి. మళ్ళీ ఏ పాములు అలా ఇప్పుడు జనం లేకపోతే అన్నీ వచ్చేస్తాయి కదా! చెట్లు అవన్నీ కూడా చాలా వరకి క్లియర్ చేసేసాము. మా మమ్మీ ఎంతో ఇష్టంగా చిక్కుడు చెట్లు అవన్నీ పెట్టిందండి. అవన్నీ కూడా తీసేసాము. ఎందుకులే మళ్ళీ ఎవరు ఉండకపోతారనేసి. అండ్ ఇంట్లో మొత్తం సీసీటీవీలు అయితే అన్నీ పెట్టించేసాము.
అంటే ముందే ఉండేవి, ఇంకా ఎక్స్ట్రా సీసీటీవీలు అవన్నీ కూడా పెట్టించాము. బెటర్, మన సేఫ్టీలో మనం ఉండడం బెటర్ కదా అనేసి ఇంకా అక్కడ మా డాడీ లగేజ్ తెస్తూనే ఉన్నారు. లాస్ట్కి ఇన్సులిన్ మర్చిపోయారండి. అదేమో ఇన్సులిన్ నార్మల్గా ఫ్రిడ్జ్లో ఉంటుంది కదా, ఆటో కొంచెం ముందుకు వెళ్ళిపోయాక మా డాడీకి మళ్ళీ గుర్తొచ్చింది, అమ్మో ఇన్సులిన్ పెట్టుకోలేదనేసి మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చారు. మా డాడీ నిజంగా అండి, నేను మా ఆయన కన్నా అస్సలు భయపడను, కానీ మా డాడీకి మాత్రం ఫుల్ భయపడతాను. డాడీ ఫుల్ స్ట్రిక్ట్ అండి, నన్ను తిడుతూనే ఉన్నారు, నువ్వు ఎన్ని గుర్తుపెట్టుకోవాలి కదా అంటే మళ్ళీ డబల్ ఖర్చు. ఇప్పుడు అక్కడ మ్యాండేటరీగా ఇన్సులిన్ అయితే వేసుకోవాలి కదా. యాక్చువల్గా నేను పెడతాను డాడీ, నేను సర్దుతానని అన్నీ చెప్పాను, నేనేమో సర్దలేదు. ఇంకా మా డాడీకి గుర్తొచ్చింది, నయమైంది. మా డాడీ ఫుల్ స్ట్రిక్ట్గా ఉంటారండి అసలు. అంటే ఏదైనా కూడా అంత పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక్కడ చూడండి, ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ముందే వచ్చేసి బస్ కోసం అయితే వెయిట్ చేసాము. ఆ బస్సు ఇంకా లేట్గా వచ్చింది. ఇంక రోడ్డు మీద వెయిట్ చేస్తూనే ఉన్నాము. మా డాడీని ఎప్పుడు బెంగళూరు తీసుకురావాలి, మంచిగా అటు ఇటు వెళ్ళాలి అలా అనుకున్నాను, కానీ ఇలా తీసుకొస్తాను బెంగళూరుకి, ఇలా వస్తాము అని మాత్రం అసలు కలలో కూడా అస్సలు ఇమాజిన్ చేసుకోలేదండి లైఫ్ని అయితే. అసలు అంటే ఆ బాధ చెప్పలేను. ఎవ్వరికి ఇలాంటి బాధలు రావద్దండి. అంటే ఒకప్పుడు పేరెంట్స్ ముసలోళ్ళు అయ్యేదాకా మంచిగా బతికే వాళ్ళు కదా, ఇప్పుడేమో మొత్తం అన్నీ సడన్గా అయిపోతున్నాయి. ఈ సడన్ చేంజ్ నిజంగా తీసుకోలేకపోతున్నానండి. అండ్ ఇక్కడ నుంచి అయితే డిసైడ్ అయిపోయాను, నా హెల్త్ మీద నేను కూడా ఫోకస్ పెట్టుకోవాలి. అమ్మో నేను సిక్ అయిపోతే ఇంకా నాకైతే ఇంకా చిన్న పిల్లలు, ఎంతైనా అండి పిల్లలకి అమ్మే ఎక్కువ, అంటే వాళ్ళ 90% అమ్మ రోలే ఎక్కువగా ఉంటుంది కదా. అంటే నాన్నది కూడా ఉంటుందండి, కానీ ఫిజికల్గా చేసేది ఏదైనా కూడా అమ్మదే ఎక్కువ ఉంటుంది కదా. నిజంగా మా అమ్మ లేకపోతే అంటే ఇంకా మేము పెద్దవాళ్ళము, మాకు పెళ్ళిళ్ళు అయిపోయి పిల్లలు పుట్టారండి. ఇంకా నాకైతే ఇంకా చిన్న పిల్లలే. అదే అనిపించింది, అమ్మో నా హెల్త్ మీద నేను ఫోకస్ పెట్టాలి. వెళ్ళిన వెంటనే హాస్పిటల్కి కూడా వెళ్తాను, చెకప్స్ కూడా చేయించుకుంటాను. ఎందుకు అలా అవుతుందో, కాళ్ళు చేతులు ఊరికే తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి. అంటే అత్తమ్మన్నారు, నీకు పొడి కళ్ళు పడిపోయాయి అందుకే నిద్ర పట్టలేదు అన్నారు. మేబీ కావచ్చండి. అసలు రాత్రి ఒంటరిగా 2 దాకా 3 దాకా కూర్చుంటున్నాను. చూసారు కదా నా ఫేస్ కూడా మొత్తం ఎలా అయిపోయిందో అసలు. కొంచెం ప్లేస్ మారిన మనము, అండ్ మేము ఉండేది అక్కడ గేటెడ్ కమ్యూనిటీ కదా, జనాలను చూసినా కొంచెం బాగా అనిపిస్తుందేమో మనసు ప్రశాంతంగా. అత్తమైతే అక్కడికి రావచ్చు కదా అమ్మ అన్నారు. ఇప్పుడైతే నేను అసలు నరసాపురం వెళ్ళే పరిస్థితే లేదండి. అసలు నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదు, ఏది చేయాలని లేదు. లిటరల్లీ ఊరికనే కూర్చొని బాధపడుతూ అలా పడుకోవాలని ఉంది, కానీ ఇంట్లో పని అయితే ఓకే అండి. ఇంకెక్కడికి అప్పట్లో అయితే ట్రావెల్ కూడా ఎక్కడికి పెట్టుకోను. ఇంకా ఫైనల్గా మా బస్సు అయితే వచ్చిందండి. బస్సు అయితే ఎక్కాము. మా డాడీ ఏమో ఇంకా అసలు ఫుల్ అంటే కాల్ చేస్తూనే ఉన్నారు, బస్సు వెనక్కి ఎందుకు రావట్లేదు ఏంటి అదంతా అనేసి. ఫస్ట్ టైం కదా, అంటే ఎప్పుడు మా పెద్ద బాబు ఎప్పుడు వచ్చారండి బెంగళూరుకి, అసలు ఎప్పుడు వచ్చేవాళ్ళు కాదు. అండ్ లిటరల్లీ మా డాడీ ఫీలింగ్ ఏంటంటే కూతురింట్లో ఎక్కువ రోజులు ఉండొద్దు అలాంటి ఫీలింగ్. అంటే మా మమ్మీని ఎందుకు పంపించేవాళ్ళంటే, మా మమ్మీ అయితే నాకు ఏదైనా హెల్ప్ చేస్తుంది అలా కాబట్టి మా మమ్మీని పంపించేవాళ్ళు. కానీ మా డాడీకి ఏంటంటే ఆ కూతురింట్లో కూర్చొని తింటే అందరు ఏమనుకుంటారు, అసలు ఇష్టం ఉండదండి. అదేంటో కానీ ఈ కాన్సెప్ట్లో ఎవరు పెట్టారో నాకైతే అర్థం కాదు. నేనైతే ఒకటే, కూతురైనా కొడుకైనా ఒక్కటే కదా. అండ్ మా తమ్ముడు ఒకవేళ నిజంగా ఇండియాలో ఉండుంటే వాళ్ళు అలా ఫీల్ అయినా ఏమో అనుకోవచ్చు. పాపం మా తమ్ముడు అసలు లిటరల్లీ అండి, వాడికైతే అంటే దాన్ని ఏంటంటారు అసలు, అది ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేను మా వాడి బాధ అయితే. ఇంకా ఫైనల్గా బస్సు అయితే ఎక్కేసాము. పిల్లలకి ఆల్రెడీ ఫుడ్ తినిపించేసాను కదా, అందరం ఫుడ్ అయితే తిన్నాము. కొద్దిసేపు అటు ఇటు దిక్కులు చూసేసి అయితే పడుకున్నారండి. కానీ మధ్యలో బాత్రూమ్కి అట్లా లేచినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది అయిపోయింది. పెద్ద ఏడుపులండి. అసలే బస్సా అంటే మనకి ట్రైన్ అయినా ఏడిస్తే కొంచెం వరకే డిస్టర్బెన్స్, ఈ బస్సులో ఏడిస్తే ఇంక అందరూ డిస్టర్బ్ అయిపోయారు. మార్నింగ్ లేచేసరికి ఇక్కడ అంటే ఇంటికి దగ్గరికి వచ్చేసరికి ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. ఆ రోజు ఎందుకో ఏంటో, అంటే పిల్లలకి మార్నింగ్ 8కి అలా తినడం అలవాటు అయిపోయింది కదా, వాళ్ళేమో లేచి కూర్చున్నారు. ఆ మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి. నార్మల్గా అయితే 7:30కే బస్ దింపేయాలి మమ్మల్ని, కానీ ఆ రోజు ఎందుకో ఫుల్ ట్రాఫిక్ ఉండడం వల్ల బస్ కూడా లేట్ అయిపోయింది. ఇంకా వీళ్ళేమో నన్ను అసలు తినేసారనుకోండి. అసలు నాకేమో నీరసంగా ఉందిరా బాబు అనుకుంటే, అమ్మో అందుకే అండి 90% మా ఆయన లేకుండా జర్నీలు పెట్టుకోను. ఆయన ఉంటే ఆయన చూసేసుకుంటారు ఈ పిల్లల్ని. అండ్ ఇద్దరు కూడా మగపిల్లలు అయిపోయేసరికి బాగా, అంటే నేను ఇటు చూసేలోపు కొట్టుకుంటున్నారండి ఇద్దరు. అంటే చిన్నోడు కూడా పెద్దోడు అయిపోతున్నాడు కదా,
ఫుల్గా కొట్టుకోవడము, అల్లరి, అబ్బబ్బబ్బబ్బా! వీళ్ళని పట్టుకోవడం నా వల్ల అవ్వట్లేదండి. ఎవరైనా చూస్తే పిల్లలు ఇంతే చేస్తారు కదా అలా అనుకుంటారేమో. అంటే బాధలో ఉన్నప్పుడు ఇంకా ఇలా సతాయించేసి ఇలా చేస్తే ఇంకా బాధ అనిపిస్తాయి కదా. అండ్ నేను ఇంకా ఇంటికి పోయేసరికి నాకైతే చుక్కలు కనిపించాయండి. అంటే మొత్తం అన్నీ కూడా మెస్సి అయిపోయాయి. మొత్తం మళ్ళీ ఇల్లంతా దుమ్మే. అంటే ఇంటి పక్క కన్స్ట్రక్షన్ అవుతుంది కదా, దానివల్ల అనుకుంటా. ఇంకా రాగానే ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్లోకి అయితే ఉప్మా వేసాను. మా డాడీకి అప్పటికే బస్ దిగేసరికి చెప్పాను కదా షుగర్ ఎక్కువగా ఉంటుందా, సో ఆకలేసేస్తుంది అలా అనేసి మా వాళ్ళేమో బయట ఫుడ్ కూడా తినరండి. అందుకే ఇంకా ఫస్ట్ అయితే ఉప్మా అయితే చేసేసాను. తర్వాత ఈ బెడ్షీట్లు కనీసం అంటే కూర్చోడానికి ఉంటుంది కదా అనేసి మొత్తం ఫస్ట్ రాగానే బెడ్షీట్లు ఇల్లు మొత్తం తుడిచేసాను ఒకసారి అయితే. ఇవన్నీ కూడా చేంజ్ చేస్తున్నాను. అసలు ఇక్కడ ఇంకో ప్రపంచం అండి. 2-3 రోజులు పట్టింది నాకు ఇదంతా కూడా క్లీన్ చేసేసుకోవడానికైతే. అసలు ఫిజికల్గా కూడా నిజంగా అండి, అంటే మనము అంటే నార్మల్గా పని చేయడం వేరు, ఇలాంటి టైంలో ఈ పనులు చేసుకోవడము ఇదంతా కూడా వేరు. అసలు బాడీ అయితే నిజంగా లిటరల్లీ ఓ 10 నిమిషాలు కూర్చుంటే బాగుండురా బాబు అలా అనుకున్నాను. అండ్ మా మేడ్ కూడా ఆ రోజైతే రాలేదండి. అంటే నేను ముందే ఇన్ఫామ్ చేయలేదు వస్తున్నాను అనేసి. ఇంకా ఆవిడ కూడా రాలేదు. అలా అంటే పుండు మీద కారం పడ్డట్టు ఒకటికొకటి అలా జరుగుతూనే ఉన్నాయి. ఫైనల్గా మేమైతే బెంగళూరుకి అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ మా డాడీ ఎన్ని రోజులు ఉంటారు ఏంటి అనేది చూడాలి. అసలు ఆయనకి ఇక్కడ అంటే అంత కొత్త కదా, ఇక్కడ మాట్లాడడానికి కూడా మా కమ్యూనిటీలో పెద్దగా ఎవ్వరు లేరండి. మెయిన్ ప్రాబ్లం అది. హైదరాబాద్లో ఉండుంటే మేబీ మాట్లాడడానికి అలా కూడా కొంతమంది తెలుగు వాళ్ళు ఉండుంటే ఎవరో ఒకరు మాట్లాడతారు, కొంచెమైనా టైంపాస్ అట్లా అవుతుంది కదా. ఇక్కడ మాట్లాడడానికి కూడా ఎవ్వరూ లేరు. ఇంకా కొన్ని అయితే ఫ్లిప్కార్ట్లో అవైతే గ్రాసరీస్ ఇంట్లో ఏం లేకుండే అన్నీ ఆర్డర్ అయితే పెట్టేసుకొని ఉప్మా అయితే చేశాను. అండ్ టైంకి అయితే లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. మళ్ళీ అంటే ఇన్సులిన్ వేసుకుంటున్నారు కదా, సో అంటే ఎక్కువ ఆకలేసేయడము, సో మెయిన్ టైంకి అయితే తినాలి. ఇంకా నేను ఒక్కదాన్నే ఉప్మా తినలేదు, ఇంట్లో అందరూ ఉప్మా తినేసారు. గోధుమ నూక ఉప్మా ఉంటుంది కదా, అదే ఎక్కువగా ప్రిఫర్ చేస్తానండి. అండ్ పాలకూర పప్పు అయితే వండాను. ఇంటికి వచ్చేటప్పుడే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి పాలకూర తీసుకొచ్చుకున్నాను. అక్కడ పాలకూర చాలా బాగుందండి. అంటే చిన్న చిన్న ఆకులుగా. ఇంకా ఈ పప్పు అయితే త్వరగా అయిపోతుంది కదా అనేసి ఆ రోజైతే పప్పు అయితే చేశాను. ఇంకా రైస్ కూడా పెట్టేశానండి. ఇత్తడి గిన్నె తెచ్చుకున్నాను పెద్దది. ఇత్తడి గిన్నెలు అంటే నా దగ్గర చిన్నవి ఉండే, ఇంకా ఈసారి వచ్చేటప్పుడు పెద్దది కూడా తీసుకొచ్చుకున్నాను. అండ్ మిల్లెట్స్తోనైతే దోశకు కూడా నానబెట్టేసుకున్నానండి. మిల్లెట్స్ అంటే కొంచెం రైసు మిల్లెట్స్ ఇవి వేసేసి దోశ బ్యాటర్ కూడా వేసేసి పెట్టేసుకున్నాను. మళ్ళీ మార్నింగ్ లేస్తే ఇంకా నెక్స్ట్ డే కూడా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి కదా మనము. అయితే ప్రిపేర్ చేశాను. అండ్ ఈ పాలకూర కూడా ఇంకా కొంచెం ఫ్రై చేసి పెడదాము నైట్ డిన్నర్లోకి అనేసి అయితే ఇది కూడా బాగా చేసేసి అయితే పక్కకు పెట్టుకున్నానండి. అసలు అమ్మో నిజంగా మనకి చేసి పెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, మనకి ఏమీ తెలియదు, మనది మనం చేసుకుంటే. అంటే మా అమ్మ బాధ్యత ఇప్పుడు నేనే వీళ్ళకి అందరికంటే అంత మగవాళ్ళు అయిపోయారా, నేను ఒకదాన్నే అమ్మాయిని అయిపోయేసరికి నిజంగా మా అక్కనైతే లిటరల్లీ అంటే రోజుకొక 100 సార్లు మా అక్కున్నా బాగుండేది కనీసము. అంటే ఇంకా ఎవరో ఒకరు మనకి మాట్లాడడానికి అన్నట్టు, మన బాధలు చెప్పుకోవడానికి ఏదో ఒకటి. ఇంకా మా తోటకోళ్ళు అయితే నిజంగా అండి, తను చాలా బాగా అంటే రోజు కాల్ చేస్తే తిన్నావా, ఏం చేస్తున్నావు అలా అనేసి అంటారు కదా. తోటకోడళ్ళు సరిగ్గా ఉండరు మీరు అలా అంటారు కదా. నిజంగా అంటే తను బాధలో ఉన్నప్పుడు నేను అంతే బాగా చూసుకున్నాను, తను కూడా నన్ను అంతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఎన్ని పనులున్నా పక్కకు పెట్టేసి నేను తిన్నానా, ఏం చేస్తున్నాను అలా కాన్స్టాంట్గా అప్డేట్ అడుగుతూనే ఉంటుంది. లైఫ్లో మనకంటూ కొందరన్నా ఉండాలండి, మనం బాధల్లో అలా ఉన్నప్పుడు మనన్నంటూ పలకరించడానికి అనేది నాకైతే అర్థమైంది. ఆల్రెడీ ఇప్పటికే గదులు నిజంగా అండి 2-3 సార్లు తుడిచేశాను. ఆ దుమ్ము అంటే ఇంకా తడిబట్ట పెడితేనే పోతుందేమో, మొత్తం సన్నగా ఉంటుంది కదా అదంతా పట్టేసింది. మొత్తం బెడ్షీట్లు అంతా అదే, సోఫాల నిండా అన్నీ కూడా. ఇంకొక్కొక్కటి మెల్లమెల్లగా నీట్గా క్లీన్ చేసుకుందాంలే అనేసి అయితే అలా మెల్లమెల్లగా పనులు అయితే చేసుకున్నానండి. అసలు ఏంటో అండి జీవితం, ఒక్క సెకండ్లో దేవుడు మన జీవితాన్ని మార్చేస్తాడు. అండ్ ఇక్కడి నుంచైనా కనీసం నేను ఏడవకుండా స్ట్రాంగ్గా ఉండాలి అనేసి దేవుడు నాకు కొంచెమన్నా అండ్ కొంచెం హెల్తీగా అంటే ఇంకా అదే కోరుకుంటున్నాను. మనశ్శాంతి ఇవ్వాలని కోరుకుంటున్నానండి దేవుడిని, ఇంకేమీ లేదు. కానీ ప్రశాంతంగా ఉంటే
చాలు ఈ జీవితానికి, ఇంకా ఇంకా బాధలు పడే అంత అంటే ఎక్కువ చిన్న ఏజ్‌లోనే ఎక్కువ ఎక్కువ బాధలు చూసేసానేమో అనిపిస్తూ ఉంటది. మన ముందట మన పేరెంట్స్ ఇంత బాధపడడం చూడ్డము, నేనైతే అసలు డేలో అయితే ఇంకా ఏదో ఒకలాగంటే డే టైమ్ అయితే బాగానే గడిచిపోతుందండి. మెయిన్ నైటే నాకు భయమేస్తుంది. ఏమైపోతుంది ఏంటి అనేది. నిద్ర పట్టట్లేదు చెప్తున్నాను కదా! అసలు ఏంటో అండి లైఫు. ఇంకా కొన్ని కొలాబరేషన్ వీడియోస్ అవన్నీ ఉన్నాయి. అవన్నీ నేను అమ్మ చనిపోక ముందు ఒప్పుకున్నానండి. ఇంకా వాళ్ళకి కూడా మాట ఇచ్చాను కాబట్టి అవి కూడా షూట్ చేయాలి, పెట్టాలి. ఇంకా అంటే మనం ఒకరికొకరు కమిట్మెంట్ ఇచ్చాము అంటే ఇంక అది మనకు నచ్చినా నచ్చకపోయినా ఫుల్‌ఫిల్ అయితే చేయాలి కదా! అవి కూడా ఇంకా కొంచెం ఈ పనులన్నీ నాది నేను బిజీ అయితే కొంచెమన్నా మైండ్ డైవర్ట్ అయిపోతదేమో అనుకుంటున్నాను. ఇక్కడితోనైతే ఇంకా ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేసేస్తున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో అయితే కలుద్దాము. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ అండి.